ఇక జల దిగ్బంధంలోని ఆల్విన్ నిజాంపేట కాలనీ 4 రోజులైనా తగ్గని వరద. మెదక్ జిల్లా మంజీరా నదిపై పంక్చర్ అయి అదుపు తప్పిన లారీ, ప్రమాదకరంగా వేలాడుతున్న వాహనం. దోమలపై యుద్ధం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, పరిసరాల శుభ్రతపై ఏలూరులో ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు. జయలలిత ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు, సీఎం త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం. ముజఫరాబాద్ దగ్గర నదిలో పడిన బస్సు, 23 మంది మృతి. మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ లారీ అదుపు తప్పి మంజీరా నదిపై బ్రిడ్జ్ రైలింగ్ ను ఢీకొట్టింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో దూసుకొచ్చింది లారీ. సగం రోడ్డు మీద, సగం గాల్లో వేలాడుతూ అత్యంత ప్రమాదకర స్థితిలో నిలబడిపోయింది. కొద్దిసేపు టెన్షన్ పడ్డారు స్థానికులు. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను రక్షించారు. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు డ్రైవర్. లేకపోతే సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయేది లారీ. అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాపన్నపేట మండలం ఏడుపాయల వన దగ్గర మాత దగ్గర కల్వర్ట్ నిర్మాణ పనులు చేస్తున్న 25 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు అందిస్తున్నారు. కూలీలను రక్షించేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. కూలీలంతా ఒడిశా, మధ్యప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏడుపాయల దగ్గర చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి? వారిని రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సంతోష్, ఇప్పుడు పాపనపేట మండలం ఏడుపాయల వనదుర్గ టెంపుల్ సమీపంలోని గణపురం ఆనకట్ట ఉంది. గణపురం ఆనకట్ట నుంచి కొల్చారం మార్గంలో బ్రిడ్జి నిర్మాణాన్ని ఈ మధ్యలో చేపట్టారు. దీంట్లో ఈ నిర్మాణ పనుల్లో పాల్గొనడానికి మధ్యప్రదేశ్, తర్వాత ఒరిస్సా నుంచి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన 23 మంది కూలీలు కొద్ది రోజులుగా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం పనుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా అయితే ఈ గణపురం ఆనకట్టకు సమీపంలోనే ఎత్తైన టాలిగడ్డ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో వీళ్ళను ఈ కార్మికులు, ఈ కూలీలు గుడారాలు వేసుకొని పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నిన్నటి నుంచి మంజీరా నది ప్రవాహం పెరగడంతో సింగూరు నుంచి భారీగా నీటిని వదిలారు. దాంతో సింగూరు నుంచి నీళ్లు గణపురం ఆనకట్టకు చేరుకున్నాయి. గణపురం ఆనకట్ట కూడా నిండి అక్కడి నుంచి నిజాం సాగర్ కి వెళ్తున్నాయి నీళ్లు. అయితే ఈ ప్రవాహం పెరగడంతో ఇక్కడ ఈ కూలీలంతా కూడా ఒకవైపు ఉండిపోయారు, అంటే వాగుకు అవతలి వైపు ఉండిపోయారు. అయితే వాళ్ళకి అన్నాహారాలు అన్ని కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఇబ్బందికరంగా మారింది. అవేం అందకుండా వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకుని ఉన్నప్పటికీ బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధాలు తెగిపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పొద్దుటి నుంచి అధికారులు మెదక్ ఆర్డీఓ మెంచి నాగేష్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర రెడ్డితో పాటు పలువురు అధికారులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొద్దున్న నుంచి వాళ్ళని కాపాడేందుకు, అంటే వాళ్ళు అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి హెలికాప్టర్ రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. కొద్దిసేపట్లో కలెక్టర్ కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే వీళ్ళందరినీ హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోష్. రవిచంద్ర, అయితే రోడ్ల మీద వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇంకా ఎవరు ఇలా వరదలో చిక్కుకోకుండా అధికారులు ఎలా అలర్ట్ చేస్తున్నారు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రయాణికులకు? అయితే నిన్నటి పరిస్థితికి ఇవాళకి చాలా వరకు మార్పు వచ్చింది. అయితే నిన్న విపరీతమైన వర్షాలతో దాదాపు హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న ఈ మెదక్ జిల్లాలో హైదరాబాద్ శివార్లోని వాగులు, వంకలన్నీ కూడా భారీగా ప్రవహించి అవి జిన్నారం, పటాన్ చెరువు మీదుగా జిల్లాలో ప్రవహించాయి. అక్కడి నుంచి జిన్నారం మీదుగా నక్కవాగు, తదితర వాగుల ద్వారా హల్దీ వాగు, దీని ద్వారా ఈ మంజీరాకి బాగా పెద్ద ఎత్తున నీరు చేరుతున్నది. అయితే అది నగరంలోని చెరువులకు సంబంధించిన నీళ్ళంతా కూడా మెదక్ జిల్లాకే ప్రవహిస్తుంటాయి. అయితే దీని కారణంగా దాదాపు పటాన్ చెరువు, రామచంద్రాపురం, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరినాయి. చాలా చోట్ల గ్రామాలకు వెళ్లే దారుల్లో ఈ కల్వర్ట్ల పైన, రోడ్ల పైన భారీగా నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ ఎక్కడెక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి.
నిన్న రాత్రి మనం చూసుకోవచ్చు, ఇంతకుముందు ఒక మంజీరా నదిపై బ్రిడ్జి పైన ఒక లారీ వేలాడుతూ కనిపించింది మనకి. అది కర్ణాటకకు తెలంగాణ మధ్య ఉన్న ఒక బ్రిడ్జి, అది రాయిపల్లి బ్రిడ్జి. అక్కడ కూడా ఇదే పరిస్థితి. దాదాపు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా బ్రిడ్జిల పై నుంచి కూడా నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. అయితే అధికారులు అప్రమత్తమై ఎక్కడెక్కడ సూచనలు కూడా చేస్తున్నారు, బయటకు రావద్దు. కొన్ని లోతట్టు ప్రాంతాల వారు ప్రధానంగా ఈ మంజీరా, హల్దీవాగు, కోడవెల్లి వాగు తదితర ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రోడ్లపైకి రాకూడదు అన్నది ఒకటి అధికారులు నిన్నటి నుంచి చెప్తున్నారు. నిన్న ఈ రోజు కూడా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు కలెక్టర్ రోనాల్డ్ రాజ్. అయితే తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. కాకపోతే ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షాలు తగ్గిపోయాయి. నర్సాపూర్, శివంపేట తదితర ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లులు కురుస్తున్నాయి. నారాయణఖేడ్లో కొద్దిగా చిరు జల్లులు ఉన్నాయి. అంటే నిన్నటితో పోల్చుకుంటే దాదాపుగా వర్షం తగ్గిందనే చెప్పవచ్చు. దాంతో ప్రమాదకర పరిస్థితి నుంచి మాత్రం జిల్లా బయటపడిందనే చెప్పొచ్చు. సంతోష్. థ్యాంక్ యూ రవిచంద్ర. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు అధికారులు. న్యూస్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 1,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేశారు అధికారులు. 70 గేట్లను ఎత్తివేసిన నీటిని విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు హైదరాబాద్ నుంచి పులిచింతలకి భారీగా వరద నీరు తరలి వస్తుంది. ఇంకోవైపు గుంటూరు జిల్లా ప్రాంతంలో కూడా వర్షాలు అధికంగా ఉండడంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం కంటిన్యూ అవుతుంది. వరుసగా ఈరోజు రెండో రోజు భారీ ఎత్తున ప్రకాశం బ్యారేజీకి వరద నీరు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 1,50,000 వరకు కూడా క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. 70 గేట్లు కూడా 90 మీటర్ల మేర ఎత్తి నిన్న ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి వరద నీటి ఉధృతి ప్రకాశం బ్యారేజీ వద్ద కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు బ్యారేజీ నుంచి దిగువకి వరద నీటిని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి అధికారులను కూడా ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహాయక చర్యల మీద ముమ్మరం చేశారు. అయితే దిగువ ప్రాంతంలో ప్రధానంగా లంక గ్రామాల్లో ఉన్న వారిని ముందు జాగ్రత్త చర్యగానే వాళ్ళని ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి ఘాట్లలో మొదలుకొని వరద నీటి ప్రవాహం వెళ్ళేటువంటి మార్గంలో పోలీసు రక్షణ చర్యలతో పాటుగా మరోవైపు గజ ఈతగాళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యేందుకు వీలుగా అటు పోలీసు యంత్రాంగం ఇటు గజ ఈతగాళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ఇంకోవైపు చూస్తే కనుక లక్షలాది క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు పారుదల అవుతున్నాయి. ఇక్కడి నుంచి సాగర్ సంగమం హంసల దీవి వద్ద ఈ నీరంతా కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఇంత భారీ స్థాయిలో దాదాపుగా ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా వరద నీటి ప్రవాహం అనేది అక్కడ కూడా
చూసిన దాఖలాలు లేవు. దిగువ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో నీరు దిగువ ప్రాంతానికి వెళ్తుండడం చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడు దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరోసారి ఇప్పుడు ఇంతటి పెద్ద మొత్తంలో భారీ స్థాయిలో వరద నీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు తరలి వస్తుండటంతో బ్యారేజీకి జలకళ అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతం దిగువ ప్రాంతం అంతా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అంతా కూడా ఎక్కువగా వరద నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి నీరు మనకు అధికంగా కనిపిస్తుంది. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కృష్ణా కాలువలకి నీటిని విడుదల చేశారు. కేఈ కెనాల్కి, అదేవిధంగా బందరు వెళ్ళేటువంటి బందరు కాలువలు, ఏలూరు కాలువలు కూడా వరద నీటిని కొంత మళ్లించడం ద్వారా అక్కడ కాలువల్లో ఉండేటువంటి నీటిని అటు వ్యవసాయానికే కానీ దిగువ ప్రాంతాల్లో ఉన్నవారి త్రాగునీటి అవసరాలకు కూడా కొంత నీటిని మళ్లించారు. అయితే మళ్లించగా లక్షలాది క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాన్ని తల్లి రావడం, అక్కడ పులిచింతల వద్ద 30 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటిని స్టోరేజ్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 2.5 లక్షల వరకు కూడా క్యూసెక్కుల నీరు తరలి వస్తుంది. ఇది కాక ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి నీరు, ఇటు గుంటూరు జిల్లా ప్రాంతంలో కురిసినటువంటి నీరు అంతా కూడా కలిసి ప్రకాశం బ్యారేజీకి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో రెండో రోజు కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగుల మీరతో హరీష్, ఎన్టీవీ, విజయవాడ. న్యూస్. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలోని మడ్డువలస రిజర్వాయర్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సుమారు 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనిబాబు అందిస్తారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు తోడు విజయనగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్న నాగావళికి వరద ఉధృతి బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయనగరం జిల్లాలో ప్రవహిస్తున్న సువర్ణముఖి, వేగావతి నదులు పొంగు పొరలడంతో ఆ నీరంతా కూడా వచ్చి మడ్డువలస రిజర్వాయర్కు చేరుకోవడం జరుగుతుంది. అయితే మడ్డువలస రిజర్వాయర్ సమీప ప్రాంతాలైన సరసనాపల్లి, గీతనాపల్లి, అదేవిధంగా కొప్పర గ్రామాలు కొంతమేర జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. అయితే అధికారులు ముందుగానే అప్రమత్తంగా మడ్డువలస రిజర్వాయర్ నుంచి ఇప్పటికే నీటిని కిందకి విడుదల చేయడం జరిగింది. ఏదైతే వరద నీటి 10,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే బండివలస రిజర్వాయర్ 6 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీని ద్వారా 55,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరుగుతుంది. అయితే దీనికి తోడు విజయనగరం జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్లో కూడా ఇప్పటికే గేట్లు ఎత్తివేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఒక 7,000 క్యూసెక్ల వరకు నీటిని కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం ఉంది. అయితే అటు తోటపల్లి బ్యారేజ్ నుంచి వస్తున్న నీరు, అదేవిధంగా సువర్ణముఖి వేగావతి నుంచి మడ్డువలస రిజర్వాయర్ ద్వారా వస్తున్న నీటితో నాగావళి నీటి ఉధృతి బాగా పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే శ్రీకాకుళం జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా విజయనగరం నుంచి వస్తున్న వరద నీటితో నాగావళి నది పూర్తిగా ఎక్కువగా నీరు చేరుతుంది. అయితే గతంలో ఈ మధ్య కాలంలో ఈ సీజన్కి కొంతమేర శ్రీకాకుళం జిల్లాలో కొంతమేర తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ నాగావళి నదిలో వరద ఉద్ధి పెరగడంతో నాగావళి నదిని చూసేందుకు కూడా శ్రీకాకుళం వాసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నాగావళి నదికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఏదైతే పైనుంచి విడుదల చేసిన నీరు కిందకి వరద ఉద్ధి పెరగడం, బంగాళాఖాతంలో కలిసే క్రమంలో ఎక్కడైనా అనుకోని ఘటనలు జరిగితే ఆ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నాగావళి తీర ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పుడు ఎవరు కూడా అనుమతి లేకుండా లేదంటే అనవసరంగా కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో తిరగకూడదు. అదేవిధంగా మత్స్యకారులకు కానీ లేదంటే ఇసుక తీసుకురావడానికి వెళ్ళే వారికి కూడా ఎట్టి పరిస్థితులను కూడా నాగావళి నదిలోకి దిగొద్దని కూడా ఇప్పటికే అధికారుల వారికి కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నాగావళి నదిలో చూస్తున్నాం. వరద ఉధృతి ఈ రోజుకి ఉదయం నుంచి పూర్తిగా పెరిగింది. ఇంకోవైపు వంశధార నదిలో కూడా ఇదే వరద ఉధృతి కొనసాగుతుంది. గొట్ట బ్యారేజ్ దగ్గర అక్కడ కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఏదైతే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా నీరు, వంశధార రిజర్వాయర్లో కూడా నీరు కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కూడా గేట్లు ఎత్తివేయడంతో వంశధార నదిలో కూడా వరద నీటి భారీ ఎత్తున ప్రవహించడం జరుగుతుంది. ఇంకా నాగావళి నది కూడా
ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ వరద నీటిని ఎప్పుడు కూడా ఇక్కడ శ్రీకాకుళం వాసులు చూడలేదు. గత సంవత్సరం అంత ముందు సంవత్సరాల్లో ప్రతి తుఫాన్లకు కూడా నాగావళి అధిక సంఖ్యలో ప్రవహించినప్పటికీ ఈ ఏడాది అనావృష్టి అనే చెప్పుకోవాలి. అనావృష్టి కారణంతో కొంతమేర తక్కువ వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నీరు కొంత తక్కువగా ప్రవహించేది. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల నాగావళికి వరద నీటి పెరగడంతో శ్రీకాకుళం వాసులు కూడా అధిక సంఖ్యలో నాగావళిని సందర్శించడానికి వస్తుంది. అయితే మరో 3 రోజుల పాటు కూడా ఇలాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వరద ఉధృతి ఇంకా పెరుగుతుంది అని జిల్లావాసులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు ముందుగానే అప్రమత్తం ఎప్పటికప్పుడు సమీప ప్రాంతాలను గ్రామాలని అలర్ట్ చేయడం ద్వారా కొంతమేర ఎటువంటి ఇది అపాయం కూడా జరగకుండా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీవీ, శ్రీకాకుళం జిల్లా. తూర్పుగోదావరి జిల్లాను ఎడతెరిపిలేని వర్షాలు అతలాకుతలం చేశాయి. రాజమండ్రిలో ఓ భవనం కూలింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. వాహనాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి కటార్ నగర్ గార్డెన్స్లోని వర్షం కారణంగా ఇక్కడ ప్రహరీ గోడ పడిపోవడం జరిగింది. ఇది బొల్లినేని హాస్పిటల్కి ఎదురుగుండగా ఉన్న ఈ ఇల్లు అవుట్లోకి ఇంటి ప్రహరీ గోడ అంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోవడం జరిగింది. అయితే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ ఈ డామేజ్ ఏర్పడినట్టుగా తెలుస్తున్నది. అయితే ప్రహరీ గోడకు సంబంధించిన ఈ గోడ అంతా కూడా ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ కారు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఈ దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ పైన నుంచి కూడా మొత్తం 3 అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్ సంబంధించి ఈ ప్రహరీ గోడ ఈ కాంపౌండ్ వాల్కి సంబంధించి చివర ఉన్న 4 గజాల స్థలంలో కట్టిన ఈ ప్రహరీ గోడ అంతా కూడా మొత్తం కూలిపోవడం జరిగింది. ఒక్కసారిగా పడిపోవడంతో ఇక్కడ ఈ కారు కూడా డామేజ్ కావడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి రాజమండ్రిలో ప్రముఖమైన ఈ హాస్పిటల్కి సంబంధించి ఈ బొల్లినేని హాస్పిటల్కి ప్రతిరోజు నిత్యం వేలాది మంది రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా త్రూట్లో ప్రమాదం తప్పినట్టుగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడే పరిసరాల్లో పర్యటిస్తూ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే వీళ్ళెవరూ లేని సమయంలోనే ఒక్కసారిగా ఈ గోడ పడిపోతుందో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి వీళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీసి పారిపోవడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఇటువంటి ఈ డామేజ్లు వర్షం కారణంగా ఈ రకమైన నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ మున్సిపల్ అధికారుల మట్టికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అయితే నగరంలోని చాలా పాత భవనాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళన్నింటికి నోటీసులు ఇచ్చి వాటిని ఖాళీ చేసే పనులు చేపట్టడం జరుగుతున్నది. కానీ అయినప్పటికీ కూడా ఇంకా చాలా ఇల్లు ఇంకా ఖాళీ చేయించవలసి ఉన్నాయి. గత వర్షం వచ్చినప్పుడల్లా రాజమండ్రిలో ఏదో ప్రాంతంలోని ఏదో ఒక ప్రమాదం ఇలాగా గోడలు పడిపోవడం కానీ ఇల్లు పడిపోవడం కానీ వంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మొత్తం ఈ ప్రహరీ గోడ సంబంధించి మొత్తం ఈ 20 అడుగులకు పైగా ఉన్న ఈ ప్రహరీ గోడ మొత్తం కూడా ఈ మొత్తం ఒక్కసారిగా మొత్తం కొలాప్స్ అయిపోవడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలోని పక్కన ఉన్న బిల్డింగ్ సంబంధించిన గోడ కూడా ఇదే విధంగా కూలిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టారు. అయితే ఈ బిల్డింగ్ కూడా ఎంతవరకు ఇది ఉంటుంది, దీనికి ఎటువంటి ప్రమాదం ఉండదనేది ఇంకా అధికారులు చెప్పడం భరిస్తున్నది. అయితే ఇప్పుడు వరకు కూడా చూసినట్లయితే అధికారులు కానీ ఎవరు కూడా స్పందించిన దాకా లేదు. ఇంటి యజమానులు కూడా ఎవరో లేకపోవడంతో ఇవన్నీ కూడా గోడ పడిపోయిన గోడను మట్టికి అలాగే వదిలివేయడం జరిగింది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది.